పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పెండింగ్ పాల బిల్లులను త్వరలోనే రైతులకు చెల్లించడానికి కృషి చేస్తున్నామని పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, బడులకు అవసరమైన పాల పదార్థాలు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం విజయ డైరీ 750 కోట్ల టర్నోవర్ చేస్తుందని, దాన్ని రెండింతలు చేయడమే లక్ష్యమంటున్న గుత్తా అమిత్ రెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ డైరీలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ మేరకు నిల్వలు ఉన్నాయి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎంత నిధులు ఉన్నాయి, ఇంకా వారు చెల్లించవలసిన నిధులు ఎంత మేరకు ఉన్నాయి, ఈ మొత్తం విషయాలన్నింటినీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ దగ్గర నిల్వలు అనేవి ప్రతిరోజు ప్రతి వారం మనం అమ్మకాలు కొనకాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి సుమారు ఒక వారం రోజుల మునుపు మనం స్టాక్ పొజిషన్ రికన్సైల్ చేసినప్పుడు సుమారు 400 నుంచి 500 టన్నుల దాకా మన దగ్గర నెయ్యి, బటర్ నిల్వలు ఉండడం, అదేవిధంగా 1300 నుంచి 1400 టన్నుల దాకా మన దగ్గర మిల్క్ పౌడర్కి సంబంధించిన నిల్వలు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉందో. అయితే ఈ నిల్వలన్నీ కూడా మన దగ్గర ఉన్న వ్యవస్థతో పాటు కోల్డ్ స్టోరేజ్లో కూడా ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ కూడా రీకన్సైల్ చేసి మనం మార్కెట్లో అమ్మేదానికి మన ప్రయత్నాలు సిన్సియర్గా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు చెల్లించాల్సిన నిధులు కూడా చాలా వరకు బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పుడు చెల్లిస్తారు, ఏ మేరకు బకాయిలు ఉన్నాయి? రైతులకు సంబంధించినంత వరకు ఒక 3 నెలల ముందు మనకు సుమారు ఒక 5 సైకిల్స్, అంటే 5 ఫోర్ట్ నైట్స్ అంటారు, అంటే 2.5 మాసాల పాటు వాళ్ళకు బకాయిలు మనం సంస్థ తరఫున ఉన్న విషయం వాస్తవం. రైతులందరి సహకారంతో, ప్రభుత్వానికి సంబంధించిన సహకారంతో అందులో ఆ 5 సైకిల్స్ నుంచి ఒక 2 సైకిల్స్ మనం చెల్లించడం జరిగింది. ఇప్పుడు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 సైకిల్స్కి సంబంధించిన పేమెంట్స్ మట్టుకు పెండింగ్లో ఉన్నాయి. డెఫినెట్లీ రైతులందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో రైతులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని సహకరిస్తూ ఉన్నారు. అతి తొందరలో ఈ 3 సైకిల్స్ని కూడా మేము ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీర్చేదానికి సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మేము గడిచిన 2 మాసాలుగా సుమారు ఒక 600 టన్నుల దాకా మనం బటర్ అండ్ ఘీ ఏదైతుందో సుమారు ఒక 600 నుంచి 700 టన్నుల దాకా వాటన్నింటినీ కూడా అమ్మడం, ఆ వచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా మనం రైతుల అకౌంట్స్లో కూడా జమ చేస్తూ ఉండడం, ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారి మనకు ఒక 50 కోట్ల రూపాయలు విజయ డైరీకి రిలీజ్ చేయడం, దాంతో కూడా మేము ఒక 2 సైకిల్స్, ఎందుకంటే ప్రతి సైకిల్లో మాకు సుమారు పేమెంట్స్ ఒక 30 కోట్ల దాకా ఉంటాయి. సో ఒక సైకిల్ క్లియర్ చేయాలంటే ఒక 30 కోట్లు మనకు అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన 50 కోట్లతో మేము ఒక సుమారు ఒక 2 సైకిల్ దాకా పేమెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రావాల్సిన పేమెంట్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి మనకు రిలీజ్ కాగానే ఆటోమేటికలీ రైతులకు సంబంధించిన బ్యాలెన్స్ బకాయిలు కూడా మేము అతి తొందరలో కూడా ఫుల్ఫిల్ చేసేస్తాం. ఇప్పుడు వీటికి సంబంధించి రైతులకు ఎలాంటి ధరలు మీరు కేటాయించారో, పాలకు కావచ్చు, ఆవు పాలు లేకపోతే గేదె పాలు, వీటికి సంబంధించి ఎలాంటి ధరలు ఇస్తున్నారు? ప్రస్తుతం పాత ధరలు ఏమైనా, లేదా కొత్త ధరలు ఇస్తున్నారు? ఎట్ ప్రెజెంట్ వరకు మనము గడిచిన 2 సంవత్సరాలుగా రైతులకు దేశంలోనే అత్యంత హయ్యెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది మన తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సంస్థ పాడి రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆవు పాలకు సుమారు వాళ్ళు ఇస్తున్న ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్కి తగ్గట్టుగా మనం 41 రూపాయల నుంచి 42 రూపాయలు ప్రతి లీటర్కు ఆవు పాలకు మనం చెల్లించడం జరుగుతూ ఉంది. ఇది దేశంలోనే హయ్యెస్ట్ రేట్ ఆవు పాలకు. అదేవిధంగా బర్రె పాలకు, అంటే గేదె పాలకు మనము ప్రతి లీటర్కి సుమారు 47 రూపాయల నుంచి 48 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ 2 కూడా కొంచెం మంచి రేట్లు కాబట్టి మనకు పాల ఉత్పత్తి కూడా, అదేవిధంగా రైతుల నుంచి మనకు సంస్థకు జరుగుతున్న సరఫరా కూడా పెరిగింది. దీనివల్ల మనకు అమ్మకాల మీద కూడా మేము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము అమ్ముతున్న దానికి కంటే ఈరోజు మాకు సరఫరా ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము మార్కెటింగ్ మీద, సేల్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ అతి తొందరలో కూడా సంస్థను లాభాల బాటలోకి పట్టించే ప్రయత్నం సిన్సియర్గా చేస్తూ ఉన్నాం సంస్థ తరఫున. ఇటీవల యాదగిరిగుట్ట ఆలయానికి విజయ డైరీ నుంచి నెయ్యి పంపించాలని చెప్పి కూడా ఆమోదం తెలిపినట్టున్నారు. మళ్ళీ దాన్ని వెనక తీసుకున్నారు, కారణాలు ఏంటి? దీన్ని వెనకాలకు తీసుకున్నటువంటి ఇదైతే ఏం లేదండి. అయితే నార్మల్ మదర్ డైరీ ఏదైతే ఉందో అది నల్గొండ ప్రాంతానికి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది. అదేవిధంగా ముఖ్యంగా సొసైటీలు కానీ, రైతులు కానీ అత్యధిక సంఖ్యలో మనకి ఆలేరు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గడిచిన 20-25 సంవత్సరాలుగా నార్మల్ మదర్ డైరీ ఇస్తున్న నెయ్యినే యాదాద్రి దేవస్థానం వినియోగిస్తూ ఉంది. వాళ్ళకి ఏదైతే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఉందో, వాళ్ళు అంటే దేవస్థానానికి మన డైరీకి మధ్యలో, మదర్ డైరీకి మధ్యలో ఉన్న నల్గొండ నార్మల్ యూనియన్కి మధ్యలో ఉన్న ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో అది మార్చి వరకు ఆ అండర్స్టాండింగ్ ఉండడం, ఆ అండర్స్టాండింగ్, ఆ అగ్రిమెంట్ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి వరకు వాళ్ళ నెయ్యినే అక్కడ వినియోగం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. మార్చి తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము కానీ, నార్మల్ మదర్ డైరీ కానీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. దీంతోపాటు ఇంకా కొన్ని నిల్వలు ఉన్నాయి, మిల్క్ పౌడర్ ఇలాంటివి కూడా కొన్ని నిల్వలు ఉన్నాయి. వాటిని ఎలా సేల్స్ చేయబోతున్నారు? సుమారు 1300 టన్నుల నుంచి మనకు 1500 టన్నుల దాకా మిల్క్ పౌడర్ మనకు ఈరోజు స్టాక్ పొజిషన్ అవైలబుల్ ఉంది. ఇందులో సుమారు ఒక 100 టన్నుల దాకా ప్రతి మంత్ మనకే అవసరం పడుతూ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ వచ్చేది కొద్దిగా లీన్ సీజన్ ఉంటుంది. నెక్స్ట్ 2 మాసాలు కూడా మనకు పాల సేకరణ గణనీయంగా తగ్గుతుంది. చలికాలంలో మనకు పాల ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మన సొంత వినియోగంతో పాటు మనకు సుమారు ప్రతి నెల మన రాష్ట్ర ప్రభుత్వం విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి బాలామృతం ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి 150 టన్నుల నుంచి 200 టన్నుల దాకా వాళ్ళకి ప్రతి నెల అవసరం ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వానికే. గడిచిన సంవత్సరం పాటు ఈ పాల పొడి ఏదైతే ఉందో దీన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి మన ప్రభుత్వం కొంటా ఉంది. అది మొదటి నుంచి వాళ్ళతో పాటు టెండర్లో వాళ్ళు దక్కించుకున్నారనమాట. అయితే కర్ణాటక అనేది ఏంటంటే వాళ్ళ పాల సేకరణ ధర తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మిల్క్ పౌడర్ రేటు కూడా తక్కువ ఉంటుంది. మన దగ్గర సేకరణ ధర ఎక్కువ ఉంది కాబట్టి మన మిల్క్ పౌడర్ని తయారు చేసేదానికి మన ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా మా మంత్రివర్యులు సీతక్క గారిని కోరడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. మీరు దయచేసి మన రాష్ట్ర రైతు పక్షాన ఈ పాలపొడి ఏదైతే మన దగ్గర పేరుకుపోయి ఉన్నాయో ఈ నిల్వలు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫునే వినియోగించినట్టయితే ఆర్థికంగా మాకు సంస్థకి అదేవిధంగా మన పిల్లలకు కూడా మన పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ తరఫున ఏదైతే నాణ్యమైన మిల్క్ పౌడర్ ఉంది సప్లై చేసినట్టు అవుతుందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా మంచి సానుకూల వాతావరణంలో మనం కర్ణాటక నుంచి ఇంకా ఫర్దర్ కొనేది లేదు, మన సంస్థకి ఏవైతే నిల్వలు ఉన్నాయో ఆ నిల్వలన్నీ కూడా మనము ప్రభుత్వం తరఫునే పర్చేస్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇంకా పాడి పరిశ్రమ సంస్థ అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మనము పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రావిర్యాల దగ్గర ఒక 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఒక కొత్త మెగా డైరీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ట్రయల్ రన్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడే ఫుల్ ప్రొడక్షన్లోకి పోతా ఉన్నాము. సో అతి తొందరలో దాని నుంచి ఫుల్ ప్రొడక్షన్లోకి పోతా ఉన్నాం. మార్కెటింగ్లో ఇంకా కొంచెం కొత్త పార్లర్లు ఇంకా కొత్త డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా మేము ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మంచి మార్కెట్ని మేము క్రియేట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మాకు చిల్లింగ్ సెంటర్లు అయితేనేమి, డిస్ట్రిక్ట్ డైరీలు అయితేనేమి, బిఎంసీస్ అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనివల్ల కూడా ఏమవుతుందంటే మాకు ఇతోదిగా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం మా దగ్గర ఆపరేషనల్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా మా సంస్థ తరఫున ఇంటర్నల్గా నేను ప్రతి ఒక్క డిప్యూటీ డైరెక్టర్తో కానీ జిల్లా స్థాయి అధికారులతో కానీ మిల్క్ సెంటర్లో పనిచేస్తూ పాల సేకరణకు చేసే అధికారులతో అందరితో కూడా నేను ప్రత్యేకంగా సమావేశమై పాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉందో మంచి నాణ్యపాలన వచ్చే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నాణ్యత మీద ఫోకస్ చేస్తూ అదేవిధంగా ఖర్చులను, ఎందుకంటే మా డైరీలో ప్రాసెసింగ్ కాస్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మేము మార్కెట్లో మంచి సరసమైన ధరకు పానివ్వాలంటే ప్రాసెసింగ్ కాస్టులు కూడా తక్కువ ఉండాలి. కాబట్టి మేము ధరలను కూడా అంటే మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్కెటింగ్ని కూడా మంచి స్థాయిలో పెంచుకునేదానికి మా తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తూ రాబోయే రోజుల్లో విజయ డైరీకి ఈరోజు 750 కోట్ల దాకా టర్నోవర్ ఉంది. దీన్ని డబుల్ టర్నోవర్ చేయాలి, ఒక 1500 కోట్ల టర్నోవర్ చేస్తూ సుమారు ఈరోజు మేము ప్రాసెస్ చేస్తున్నటువంటి 3-4 లక్షల లీటర్ల పాలను దీన్ని వెంటనే డబుల్ చేయాలనే ఒక ఆలోచనతోని ఆశయంతో మేము ఒక ప్లాన్ వేసుకొని పనిచేస్తూ ఉన్నాం. దానికి ప్రజలందరి తరఫున ప్రభుత్వం తరఫున కూడా మాకు సహకారం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ తమ ధ్యేయమని సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.